వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి హోమ్ రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మందికి కోడున్న పళ్ళు ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్న పళ్ళు అనేవి ఇసుగా పాచి పట్టేసి, గార పట్టేసి, అలాగే కొంతమందికైతే పుచ్చిపళ్ళు అనేవి వచ్చేసి, అలాగే నోటు కురుపులు లాంటివి గట్టా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండీ. నేచురల్ రెమెడీలోనే మన నల్లగా అయిపోయిన, పసుపుగా ఇలా అయిపోయిన పళ్ళను నేచురల్ కలర్‌లోకి మార్చాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంత సమస్యలనేవి ముఖ్యంగా అన్నీ పోతాయండి. 100% వర్క్ అయ్యే హోమ్ రెమెడీ. నేను ఆల్రెడీ ఇది ట్రై చేసిన తర్వాత మీతో షేర్ చేస్తున్నానండి. సో, దీనికి మనం ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ ఏమీ లేదండి. అల్లం అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది కదండీ. అల్లం అనేది మనకి పళ్ళ మీద గారను తగ్గించి, నోటి దుర్వాసన తగ్గించి, పుచ్చిపళ్ళు లాంటివి గట్టున్న, అలాగే దంత సమస్యలనేవి రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెం అంటే కొంచెమేనండి. నేను జస్ట్ చిన్నదే తురిమాను. మీకు వీడియోలో కనిపించాలని కొంచెమైతే ఎక్కువ తురిమాననమాట. జస్ట్ చిన్న తురుమును తీసేసుకొని ఇందులోనే ఒక చిన్న చిటికెడు వరకు పసుపును కూడా వేసుకోండి. పసుపు అనేది మనకి దంతాల నుంచి రక్తస్రావం అనేది అయిపోతుంటుంది కదండి పళ్ళు తోమేటప్పుడు. అలాగే మనకి చిగుళ్ళు కూడా బలహీనంగా ఉంటాయి కదా, అలాగే పళ్ళు కూడా సలుపులు పెడుతూ లాగుతూ ఉంటాయి. అలాంటివి తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆ తరువాత ఇందులో చిన్నదంటే చిన్నది సాల్ట్‌ని వేసుకోండి. సో, సాల్ట్ అనేది మనకేంటంటే పళ్ళు మీద గారం తగ్గించి, నోటి దుర్వాసన తగ్గించి, మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా సాల్ట్ ఇష్టం లేదనుకున్నట్లయితే స్కిప్ చేసేయొచ్చండి. సాల్టు, పసుపు వల్ల మనకేంటంటే దంత సమస్యలు గానీ, లేదంటే ఇన్ఫెక్షన్ లాంటివి గట్టా ఏవి రాకుండా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తదండి. ఈ మూడిటిని కూడా ఇలా మిశ్రమంగా తీసుకొని జస్ట్ ఒక ప్లేట్‌లో గానీ, కప్‌లో గానీ తీసుకోండి రెగ్యులర్‌గా మార్నింగ్. తర్వాత మీరు పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే వాడతారో దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 2, 3 డ్రాప్స్ వరకు కూడా వాటర్‌ని వేసుకొని ఇలా చిన్న ముద్దలాగా అంటే పేస్ట్‌లా తయారు చేసేసుకొని దీన్ని మీరు వారానికి ఒక్కసారైనా లేదంటే వారానికి 2 సార్లైనా కూడాను, లేదంటే పళ్ళు ఎక్కువగా సలుపుతున్నాయి, చిగుళ్ళు సమస్యలున్నాయి, మేము తోముతుంటే పళ్ళు అనేవి రక్తస్రావం అవుతుంది, త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి గట్టా ఉన్నాయి అనుకున్నట్లయితే జస్ట్ మీరు రెగ్యులర్‌గా దీన్ని ఒక 3, 4 రోజులు తోమి చూడండి. పుచ్చిపళ్ళు సమస్యలు గానీ, లేదంటే పుచ్చిపళ్ళు ద్వారా వచ్చే నొప్పుని గానీ తగ్గుతుందండి. ఫ్యూచర్‌లో కూడా మనకి పుచ్చిపళ్ళు గానీ, దంత సమస్యలు గానీ, చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుంచి రక్తం ఇవేవి రాకుండా, దంతాలనేవి ఎప్పుడు కూడా గార పట్టకుండా, పసుపు కలర్‌లోకి మారకుండా నేచురల్ కలర్‌లోకి ఉండాలనుకున్నట్లయితే దీంతో ప్రతిరోజు కూడా చక్కగా చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. రోజు ఒకవేళ అవసరం లేదనుకున్నట్లయితే మీరు వారానికి 1, 2 సార్లైనా దీనితోటి క్లీన్ చేసుకొని చూడండి. మీ దంతాలు అనేవి న్యాచురల్ కలర్‌లోకి మారడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా. ముఖ్యంగా ఏంటంటే దంత సమస్యలు అనేవి తగ్గి నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, మౌత్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి కూడా రాకుండా చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చిన్న రెమెడీని ట్రై చేయండి. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.